ఏమయ్యా అక్కడ దుష్టుల నుంచి కాపాడి ఇక్కడ ఇలా చేస్తున్నావే, ఇది న్యాయమేనా? కాపాడాను. కాపాడినందుకు ఈయన ఏమిచ్చాడు తెలుసా? తీర్థం మంగళారతి ఇవ్వడానికి వస్తున్నాడు. ఇది కరెక్టేనా? మీరే చెప్పండి. ఇంకేమివ్వమంటావో చెప్పయ్యా. దుడ్డు, డబ్బు, రొక్కం, మనే. అంటే నువ్వు ఇదంతా చేసింది డబ్బు కోసమేనా? మరి కాపాడండి అని అరవగానే హీరో లాగా పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడడానికి ఈయనేమన్నా హీరోయినా లేదా హీరోయిన్ అలాంటి అమ్మాయిని కన్నాడా? కన్నది ఇద్దరు ఆడపిల్లల్ని. వాళ్ళు కూడా నీకు అక్కల్లా ఉంటారు. ఇప్పుడు చెప్పు, వాడికి హెల్ప్ చేస్తే నాకేం వస్తుందంట? పుణ్యం వస్తుంది కదయ్యా. పుణ్యం మడిచి పెట్టుకోండి. మీ పుణ్యం తీసుకుని కొట్టుకెళ్ళి అంకుల్ మీకు పుణ్యం ఇస్తాను, ఒకే ఒక కేజీ బియ్యం ఇవ్వండి అంటే ఏమిస్తాడు? లుక్ ఇస్తాడు. చూడండి, ముందు నాకు ఒక అమౌంట్ సెటిల్ చేయండి, లేదంటే ఏలాడుతున్న ముసలోని పాపే. అమౌంటా? మేమంతా పేద అర్చకులం అయ్యా, మా దగ్గర అమౌంట్ ఎక్కడుంటుంది? స్వామే, మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ అంటే ఎక్కువ డబ్బున్నది మీలాంటి వాళ్ళ దగ్గరేగా. ఇంకా గుడికొచ్చేవారు చెప్పులు వదిలే దగ్గర నుంచి ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చేంత వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ ఫిక్స్ చేశారుగా. అది కాక పాలాభిషేకం, తేనాభిషేకం, నెయ్యాభిషేకం, పుష్పాలంకారం, దీపాలంకారం, హోమాలు, యజ్ఞాలు, ఎక్స్ట్రా ఇన్కమ్ వేరే. నిజం చెప్పండి, అందులో దేవుడికి ఎంత ఇస్తారు, మీరెంత నొక్కేస్తారు చెప్పండి. ఇదిగా బాస్ ఇక్కడే ఉన్నారుగా, ఆయన్నే అడుగుదాం. బాస్ చెప్పండి బాస్, మీకొచ్చే ఆదాయంలో ఈ అయ్యగారులు మీకేమైనా ఇస్తున్నారా? లేదు కదా, వింటున్నారా? పాపం ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు మన బాస్. మౌనంగా ఉన్నారంటే ఒప్పేసుకున్నట్టే. ఒప్పేసుకున్నారు. మా వాడు దేవుడితో మాట్లాడాడు. ఆ విగ్రహాన్ని అడిగితే అదేం చెబుతుందయ్యా? ఓ, ఆయనేం చెప్పడా? అంటే దేవుడే లేడా? చూడండి అయ్యా, దేవుడే లేడన్నది నిజమైతే మీరు చేసేది అబద్ధమని ఒప్పుకోండి. లేదు దేవుడు ఉన్నాడంటే నేనన్నది అబద్ధమైతే ఆ దేవుడు మీదే ప్రమాణం చెయ్యండి. ఆ రెండు కుదరకపోతే నేను అడిగిన డబ్బు నాకిచ్చి ఆ ముసలోని ఇడిపించుకోండి. నన్ను వీళ్ళ నుండి ఇడిపించి తీసుకెళ్ళండి రా. ఇలా చూడయ్యా, నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తాం, ఆయన్ని వదిలేవయ్యా. మావా, చావు దగ్గర పడితే మనిషి డబ్బులు ఎక్కడ పెట్టినా బయటికి తీస్తా. అందుకే అంటారు, అయితే డాక్టర్ అయినా అవ్వాలి లేదా డాకు అయినా అవ్వాలి. ఏరియా బాగానే డెవలప్ అయింది. సీఎం కూతురు హాస్పిటల్ కట్టించడానికి ఈ స్థలం బాగుంటుంది కదా? ఎగ్జాక్ట్లీ సార్. సార్ మీరు బిర్యానీ ఆర్డర్ చేశారా? ఎప్పుడయ్యా? 1 అవర్ ముందు సార్. డబ్బులు ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? ఏం మాట్లాడుతున్నావు? భాయ్ ఔర్ బహనో, అవన్నీ ఆర్డర్ చేసింది మనమే. ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. సో నేనే మీ అందరి తరఫున ట్రీట్ తీసుకున్నా. మీరెవ్వరు నాకు విష్ చేయకపోయినా పర్లేదు, అందరూ డబ్బులు ఇచ్చి వాళ్ళకి టిప్స్ ఇచ్చి పంపండి. కదా బర్త్డే అని చెప్పి బకాసురు లాగా తిన్నావు కదయ్యా. ఓయ్ జఫా, అది పోయిన నెల, ఇది ఈ నెల. చూడండి, ఇక మీద నెల కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టినట్టు నా బర్త్డే బిల్లు కూడా కట్టాలి. గో ఆల్ హావ్ ఫన్ ఆన్ మై బర్త్డే. బర్త్డే నీది, బిల్లు మాదా? నీ అబ్బా బిల్లు ఇవ్వు. ఆనే తిని సావమను. మచ్చా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. మావా, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. నేను ఒక్కొక్క పటాకి కాలుస్తుంటా, నువ్వు పీకి ఇస్తుండు. పనికి వెళ్ళేవాడిని పిలిచి పీకే పని చేపిస్తున్నాడు. ఈనబడింది. ఏ పని చీపు కాదురా. కాని ఏంటి మావా నా మీద వేస్తున్నావు? మావా ఏమవ్వదులేరా. హలో మిస్టర్. ఎస్ సిస్టర్. ఐఎమ్ టాకింగ్ టు హిమ్. మావా, ఆ అమ్మాయి నీతో మాట్లాడాలంట. You know how much pollution this causes? Breathing this causes bronchitis. And you know how affected the animals are? What, this world is only for humans, huh?
భయం వేసేసరికి నోట్లోంచి తెలుగు వచ్చిందా కన్నా లేదంటే ఇంగిలీషు ఏయ్, మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు మూర్ఖులు. మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు మూర్ఖులు. అండర్స్టాండ్? Yes, tell me what is your problem? How can I help you? టపాసులు కాల్చడం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతోంది. నీ వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలుసా? సమస్యనా? నా వల్లనా? హలో, మేకప్ చేసుకుని పర్ఫ్యూమ్ కొట్టుకుని పువ్వులు పెట్టుకుని కాల గజ్జలు చేతి గాజులు చెవులు కమ్ములు చీలిక పీలిక బట్టలేసుకుని చిలిపి లుక్కులిస్తూ రోడ్డుపై వెళ్తున్న ఎంతో మంది అబ్బాయి లైఫ్ ను నాశనం చేస్తారుగా మీ అమ్మాయిలు. మీరు పరిసరాల గురించి మాట్లాడతారా? నెక్స్ట్ 1000 వాలా తగులుకుందనుకో. అయ్యో, మా నాన్న కొనిచ్చిన జీన్స్ మా అమ్మ కొని పెట్టిన లంగా కాలిపోయిందని ఏడిచారనుకో. నన్ను అడగొద్దు. మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ టపాసులు కాల్చావు అంతే. నా జబ్బంత లావు లేవు. ఎన్ని మాటలు అంటున్నావే? ఏదో ఆడపిల్లవి కదా అని మర్యాదిస్తే ఓవర్ చేస్తున్నావు. చూడు, మనం నార్మల్ రోజుల్లోనే పండగ చేసుకుంటాం. పుట్టినరోజు పండగ నాడు నార్మల్ గా ఉండంటే ఊరుకుంటావా? లేపార్ దొబ్బుతా. నేను అబ్నార్మల్ కాకముందే ఇక్కడి నుంచి చెకై ఎలా వాడితో మనకిందికి మనమే వెళ్దాం. ఏం చేయాలో నాకు బాగా తెలుసు, చెప్తాను. ఎవడ్రా ఇక్కడ శివ? బయటికి రారా. శివ ఏంటి సార్, ఈ ఏరియాలో కళ్ళు లేని కబోదిని అడిగినా శివ ఎవరో చూపిస్తారు. అలాంటిది మీరు శివ ఎవరో తెలియకుండా ఈ ఏరియాలోకి ఎంటర్ అయ్యారంటే దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. పిలిస్తే వినపట్లా? ఎవర్రా వాడు శివ అనవుగా? వినపడలా. ఎవరిక్కడ మిస్టర్ శివ అనుంటే వినపడేదేమో. ఇప్పుడు చెప్పు, ఇంతకీ ఏంటి సంగతి? శివ, నేనే శివ. బ్యాటరీ నువ్వు ఈ ఏరియాలో చాలా దౌర్జన్యాలు చేస్తున్నావంట. అందుకే ఈమె నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇంగ్లీష్ పోరి. సార్, లోకానికి ఆ శివుడు ఎలాగో మా కాలనీకి ఈ శివ అలాగా. అలాంటి వాడి మీద కంప్లైంటా? ఏంటమ్మా ఇదంతా? నానా, మీరు భయపడకండి, ఏం కాదు. పంతులేంట్రా డాడీ ఇక్కడ? ఎందుకు భయపడుతున్నారు? ఆయనే అలా నాన్న. వచ్చారు కదా నాన్న. హాయ్ సార్, కమ్లో కమ్లో. ఏం సార్, మీ అమ్మాయి నా మీద ఏదేదో కంప్లైంట్ ఇచ్చింది? ఆహా, నా మీద ఏదో ఉత్తుత్తి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఓకే. అదే ఎవరైనా రౌడీల మీద ఇచ్చుంటే ఏమై ఉండేది? పుట్టింది ఒక్కతే కూతురు, మీరు బాగా తిరగమని ఫ్రీడమ్ ఇచ్చారు. ఎవరైనా కిడ్నాప్ చేసి నెత్తి మీద కత్తితో పొడిచారనుకో. పబ్లిక్ లో మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి? ఏయ్, దాని బాబుతో మాట్లాడుతున్నాను ఇక్కడ. నీకేంటి రేగుతుందా? ఎక్కువ మాట్లాడుతున్నా. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్. నా కూతురికే మతి చెడింది సార్, అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. No, no, sir. నువ్వు నోర్మై. ఆడపిల్లని బయటికి పంపించేది తను ప్రపంచం మొత్తం చూడాలని, ప్రపంచమే తనని చూడాలని కాదు సార్. దయచేసి క్షమించండి సార్. ఈ గొడవకి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. రా రా. ఏం సార్, ఏదో కంప్లైంట్ అంటురి, ఏదో కేసు అంటురి. పోదామా స్టేషన్ కి? అరెస్ట్ చెయ్యండి సార్. మావా, పిచ్చోళ్ళు పెట్టిన కేసు నిలబడుతుందా? ఇండియాలో ఏ కోర్టులో నిలబడదు. ఈసారి తప్పించుకున్నానని అంత సంబరపడిపోకు. నెక్స్ట్ టైం స్ట్రాంగ్ కేసులో మళ్ళీ దొరుకుతా. అప్పుడు నిన్ను బాగా కుమ్మి లోపలేస్తాను. ఊరి జన ముందు ఎందుకురా నా పరువు తీస్తున్నావు? నెల్లో పూలమాల కూడా వేసావు కదరా. అలాంటి తప్పు నేనేం చేశాను? ఏం తప్ప? ఆ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇస్తే గూగుల్ మ్యాప్ కంటే కరెక్ట్ గా మీ సార్ని తీసుకొచ్చి మా వాడి ముందు నిలబెట్టావుగా. నీ అయ్యా, ఇంకేం చేయాలరా? చాలా పదా. ఓయ్ పంతులు, రా బయటికి. ఇన్ని రోజులు దేవుడికి మాత్రమే పూజ చేశా, ఈ రోజు నీకు దేవుడికి కలిపి పూజ చేస్తా. ఓయ్ పిలు పిలు పిలు. పంతులు గారు, పిలు. పంతులు గారు రండి. నువ్వు ఆగరా మావా. అయ్యో నారాయణ, నువ్వు ఏదైనా మాట్లాడావంటే నా మీదొట్టే. చూడు బాబు, ఇన్ని రోజులు నా కూతురు హాస్టల్లో ఉండి చదువుకొనొచ్చింది. నీ గురించి తనకి తెలియకపోతే ఓ రోజు కాలేజ్ ఎగ్గొట్టించి నా గురించి చెప్పుండాల్సింది.
నాతో పెట్టుకునే ముందు నీ కూతురు నా గురించి తెలుసుకుని ఉండాల్సింది. తప్పే కదా? అప్పే అందుకు ఆ రోజే క్షమాపణ అడిగానుగా బాబు. హలో, కోడిని కోసి బిర్యానీ వండుకుని తిని దాని ఫోటోకి సారీ చెప్తే అది మళ్ళీ బతుకొస్తుందా? అలాగే ఏది పడితే అదని సారీ అంటే నా పరువు తిరిగి వస్తుందా? అసలు ఇంతకీ ఏమైంది బాబు? ఏమైందా? పొద్దునే లేచి వాకింగ్ వెళ్తుంటే స్టాండింగ్ లో సల్యూట్ కొడతారు మా ఏరియా జనం అంతా. అలాంటి జనం ముందు నీ కూతురు నా పరువు మొత్తం తీసేసింది. నువ్వే చెప్పు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇది మాట అంటే, నీ అమ్మాయి వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే వదిలేస్తాను. ఎర్రమా ఏయ్, నిన్ను క్షమాపణ వదులు నాన్న. వదులు నాన్న. వదులు నాన్న, వదులు. వద్దు. మావా తన అరవడం మొదలెట్టింది, నువ్వు కామైపో. రే మావా, కట్టేసిన డాగేర ఎక్కువ మురిగేది. అదేం చేస్తుందో మనము చూద్దాం. వదిలే పంతులు, వదిలి పెట్టావు. తన కాళ్ల మీద పడి క్షమాపణ అడగమ్మా. కాళ్ళ మీద పడాలా? నేనా? కుదరదు. ఇది జరిగే పని కాదు గాని మాదేవ్ రాసుకో కంప్లైంట్. ఈ అమ్మాయి నా మానాన్ని మంట కలిపింది, తీసుకెళ్లి జైల్లో పెట్టండి. మానభంగమా? ఏ అమ్మాయిలకే ఉంటుందా మానం, అబ్బాయిలకి ఉండదనా? ఏంటి ఇప్పుడు కంప్లైంట్ తీసుకోకపోతే ఉన్న బట్టలు ఉడితేసి పంతుల్ని పిలిచి గంట కొట్టించి పూజ చేయిస్తా. వద్దు బాబు, ఏమ్మా రామ్మా, స్టేషన్కి వెళ్దాం పద. అయ్యో చెప్తాది బాబు, చెప్పేయమ్మా. నాన్న, నేను కాళ్ళ మీద పడను. ఓకే, ఈ చెయ్యినే కాలనుకుని సారీ చెప్పు. నిన్నే ఏయ్, ఇదే లాస్ట్. మేమంతా పక్క లోకల్ కుర్రాళ్ళం. వీలైన కాడికి అమ్మాయిలకి దూరంగానే ఉంటాం. మా జోలికొస్తే శని గ్రహంగా వెంట పడతాం. ఆ శని పూజలు చేస్తే వదులుతాడేమో. మేం వెంట పడితే మీ మొత్తం ఖాందాన్ హోమాలు యజ్ఞాలు చేసిన వదిలిపెట్టాం. అర్థమైందా? అందరూ వెళ్లి భోజనం చేయండి. ఎవ్వరూ అన్నం వేస్ట్ చేయకూడదు. అలాగే గురుగారు. లైన్ గా వెళ్ళండి. సరే గురుగారు. గురువుగారు, రోజు రోజుకి ఆశ్రమంలో పిల్లల సంఖ్య ఎక్కువ అవుతోంది. డబ్బిచ్చే దాతల సంఖ్య తగ్గుతోంది. అమ్మా, ఆ దేవుడు బరువు మోసేవాడి మీదే బరువు వేస్తాడు. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. అన్ని మూసుకుని పో. లారీ కీసు కీ కావాలరా? మంకీ. ఇక్కడి నుంచి ప్రతి నెల 10 మూట్లు దించాలి, సరేనా? ఆఫీసర్ అడిగితే లారీలు తెచ్చేటప్పుడు కాకెత్తికెళ్ళిందని కాకమ్మ కథలు చెప్పురా. రే పోరా. ఫెలో, ఎంత టార్చర్ గడతా ఫ్రెండ్షిప్ చేశాను నేను. ఫ్రిడ్జ్ తీసుకురారంటే ఐస్ క్రీమ్ మడి తీసుకొచ్చాడు. వీడికన్నా మా నాన్నే బెటర్. ఆయన తాగినప్పుడే కొట్టేవాడు, వీడు డైలీ కొడతాడు. హాయ్ చిన్నయ్య, గుడ్ మార్నింగ్. నువ్వెందుకు వచ్చావు? వాడు చూసాడంటే నా పొంగి పగిలి కొడతాడు. ఈ రోజు రక్షాబంధన్, ఏది చెయ్యవు? ఎందుకు? నా 2 చేతులు బాగుండడం నీకు ఇష్టం లేదా? అంటే నువ్వేదో కట్టిపోతావు. వాడు చూసాడో నా చేయి కట్ చేస్తాడు. నువ్వు వెళ్ళు. నీకెప్పుడు కామెడీనే. కామెడీనా? అన్నయ్య, ఇక్కడికి ఎందుకు వచ్చావే? పోవే బయటికి. అన్నయ్య, ఈ రోజు రక్షాబంధన్. ఓహో, వాడు చెప్పి పంపించాడా? చూడు, మా అమ్మకి తాళి కట్టి మార్చినంత ఈజీ కాదు నాకు రాఖీ కట్టి మార్చడం. ప్రతి సంవత్సరం ఇదే ఎదవగోల. పిచ్చగాడిని ఒకసారి కసిరి కొడితే మళ్ళీ ఆ ఇంటి వైపు కూడా రాడు. కనీసం మీ మొహాలకి మానం, అభిమానం, రోషం ఏమి లేవా? ఎలా ఉంటాయిలే, ఎంతైనా ఆడి కూతురువి కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? మాటలతో కాదే, ఇక్కడిచ్చి మెడపట్టి బయటికి ఎండేస్తానే అనుకున్నావు. కానీ దానికోసం నిన్ను ముట్టుకోవాలి కదా, అది కూడా అసహ్యం నాకు. రే, దీన్ని బయటికి తోస్తావా లేకపోతే ఇద్దరిని కలిపి బయటికి తోసేయాలా? అన్నయ్య, ప్లీజ్. తలుపులు తీసుంటే చాలు, వీధిలోనే అడ్డమైన కుక్కలని లోపలికి వస్తాయి. పోవే బయటికి. అన్నయ్య, అన్నయ్య. రామా, ప్రతి సంవత్సరం వస్తావు, కన్నీళ్ళు పెట్టుకుని వెళ్తావు. వాడు కావాలన్న ఆశ మీరొదలరు, మీరొద్దన్న పట్టుదల వాడు విడిచిపెట్టడు. నాకెందుకో మీది జన్మకు ఒకటి కారేమో అనిపిస్తుంది. వెళ్ళమ్మా ఇంటికి. ఈడెవడరా బాబు మెంట్లోడు, మా ఇంట్లోంచి నన్నే బయటికి పొమ్మంటున్నాడు. వెళ్ళొద్దు లక్ష్మి అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవు నువ్వు. ప్రతి సంవత్సరం వెళ్ళడం, వాడితో తిట్టించుకొని రావడం. వాడికి ఎలాగో బుద్ధి లేదు, నీకైనా బుద్ధి ఉండకర్లేదా?
ఎందుకు ఇలా మాట్లాడతావు లక్ష్మి? వాడేదో మనల్ని కాదనుకున్నాడని మనము వాడిని కాదనుకోగలమా? ఈ రోజు కాకపోతే రేపు మారుతాడు. వదిలే. నేను అదే చెప్తుంటే అమ్మ వినట్లేదు. నువ్వైనా చెప్పు నాన్న అమ్మకి. అమ్మ నిజంగా ప్రామిస్. అలాగే నమ్ముతాను. కాలేజ్కి టైం అవుతుంది, బయలుదేరు. అమ్మ వెళ్ళొస్తాను. రామ్మా. స్వామి ఆంజనేయ, ఆ రాముడికి నువ్వు తోడున్నట్లుగానే నా కొడుక్కి కూడా నీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి తండ్రి. హాయ్ హాయ్. సో నైస్ కదా. భజంత్రీలు భజంత్రీలు. ఏంట్రా చేసుకుంటావు? ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావా? ఎప్పుడురా నువ్వు అసలు? ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు? తీసుకో. వాడికి కాదు, ఇక్కడ వీడికే ఈ దండ. అక్కడ నవ్వడం కాదే, ఇక్కడ ఏడు ఏడో. చూసావా, ఎవరో తెలుసుగా? వీడినేగా నువ్వు లవ్ చేసి ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగింది. నువ్వు అవన్నీ మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నావు. కానీ వీడు నిన్ను మర్చిపోలేక ప్రాణం తీసుకున్నాడు. అది కాదే, మీ అమ్మాయిలకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేకపోతే ఎందుకు లవ్ చేస్తారు? అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే చెప్పు తీసుకుని కొట్టి కుదరదని చెప్పలేరా? అప్పుడు అట్లీస్ట్ 4 రోజులు బాధపడి మర్చిపోతారు. కానీ ఇలా జీవితంతో ఆటలాడుకొని ప్రేమ పేరుతో నాటకాలాడి విషం తాగి చచ్చేలా చేస్తారు కదా. మీరందరూ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో మీ పేరుందా లేదా, మీ ఫోటో ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. కానీ హార్ట్ లో మిమ్మల్ని దాచుకున్నాడో లేదో చూడరు. అందుకే పెళ్లి మ్యాటర్ వచ్చేసరికి జేబులో ఎంత దాచుకున్నాడన్నది చూసి సెలెక్ట్ చేసుకుంటారు. అంతే కదా. అబ్బాయిలు ఒక రకంగా బండరాయి లాంటి వాళ్ళు. వాళ్ళని విగ్రహం చేయాలన్నా లేదా ముక్కలు చేయాలన్నా మీ చేతిలోనే ఉంటుంది. ఇన్ని రోజులు వాడితో పార్కులకెళ్ళావు, సినిమాలకెళ్ళావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు. వాడితో ఎలాగూ 7 అడుగులు నడవలేదు. అట్లీస్ట్ లాస్ట్ టైం వాడి కోసం శ్మశానం వరకే నన్ను నడిచిరా. చచ్చిన వాడి ఆత్మకు శాంతైన కలుగుతుంది. అబ్బాయిలంతే, ఒక్కసారి ఒక అమ్మాయితో కమిట్ అయితే వాడు మట్టిలో మట్టయిపోయేంత వరకు ఆ ప్రేమించిన అమ్మాయే వాడికి తోడు. వీడింకా మట్టిలో కలవలేదు. వీడు మట్టిలో కలిసిన తర్వాత నువ్వు పెళ్ళైన చేసుకో, శోభనమైన చేసుకో. లేవే. హలో, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? పెళ్లి కావాల్సిన తన లైఫ్ స్పాయిల్ చేస్తావా? ఏంటే, తన లైఫ్ స్పాయిల్ చేశానా? అంటే మా వాడి ప్రాణానికి విలువే లేదా? వాడు చచ్చాడు సరే, దానికి కారణం తనే అవుతుందా? వాడు అట్లీస్ట్ ఒక్కసారి చచ్చాడు. కానీ తను నిజంగానే ప్రేమించుంటే ప్రతిరోజు చస్తుంది. ప్రేమ అంటే నాతోనే ఉండాలి అని స్వార్థం ఉండకూడదు. ఎక్కడున్నా బాగుండాలి అని ఆశించడమే ప్రేమంటే. ఒక అమ్మాయి నిజంగానే ప్రేమించిందంటే ఆ అబ్బాయి కోసం ఏ త్యాగానికైనా రెడీ అవుతుంది. త్యాగవా? చరిత్ర గురించి తెలుసుకో. అమ్మాయిల కోసం తాజ్ మహల్ కట్టించడం మొదలు గోరీలు కట్టించడం వరకు అబ్బాయిలదే త్యాగం. వాళ్ళ ప్రేమ పవిత్రమైంది కాబట్టి అవన్నీ చేశారు. ఓహో, పవిత్రమైన ప్రేమ. సర్లే, అలాగే. కాని ఈ క్షణం నుంచే, ఇక్కడి నుంచే నేను నిన్ను పవిత్రంగా ప్రేమిస్తా. ప్రేమిస్తావా? నన్ను ప్రేమిస్తావా లేదా? ప్రేమించి తీరాలి. ఇక్కడి నుంచి నీ నీడని వడకుంటుందో లేదో కానీ ఈ శివ ఉంటాడు. నేను వీడిలాగా చచ్చే ప్రేమికుణ్ణి కాదు, తిక్క రేగితే చంపేవాణ్ణి. నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు.
ఇన్ని రోజులు నా టార్చర్ మాత్రమే చూసావు ఇప్పటి నుంచి నా లవ్ టార్చర్ చూదుగానే ఏయ్, దండయ్యవే వెయ్యవే హే, చూసారుగా పెళ్ళైపోయింది. వెయ్యండి అక్షింతలు, కొట్టండి డప్పులు.